హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం యూజర్స్ అండ్ రోల్స్ ని మ్యాప్ ఎలా చేస్తామని చూద్దాం. సో ప్రీవియస్ లో మనం చూసిన ఏంటంటే ఎడిట్ రోల్, లైక్ రోల్ ని మనం ఎడిట్ చేస్తున్నాం. అండ్ అలానే ఎడిట్ రోల్ అంటే రోల్ ని ఎడిట్ చేసేటప్పుడే నాకేంటంటే యూజర్స్ లిస్ట్ అనేది కావాలంటే దట్ మీన్స్ ఐ ఆ రోల్ లో ఎవరెవరు ఏ ఏ యూజర్స్ అనేవాళ్ళు ఆ రోల్ లో మ్యాప్ అయి ఉన్నారు అనేది లిస్ట్ కావాలి. ఆర్ అదర్వైజ్ నాకు యాడ్ చేసుకునే ఆప్షన్స్ కావాలి ఆ రోల్, రైట్? సో యాడ్ ఆర్ రిమూవ్. సో ఎప్పుడైతే యాడ్ ఆర్ రిమూవ్ యూజర్ ఫ్రమ్ దిస్ రోల్ అన్నామో మనకి ఇక్కడ యూజర్స్ లిస్ట్ అనేది వస్తుంది. అండ్ ఆ యూజర్ లిస్ట్ మనకి ఏదైతే కావాలో ఆ లిస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అండ్ అప్డేట్ బటన్ ప్రెస్ చేస్తాం. సో ఎప్పుడైతే అప్డేట్ చేస్తున్నామో లైక్ యూజర్ ఆ రోల్ లో ఉన్న యూజర్స్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇది ఫస్ట్ థింగ్. క్లియర్? దిస్ ద ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే యూజర్స్ లిస్ట్ మొత్తం డిస్ప్లే చేయాలి. యూజర్స్ లిస్ట్ మొత్తం డిస్ప్లే చేయాలి. అండ్ ఇక్కడ చూడండి మేనేజ్ అని చెప్పేసి ఒక లైక్ డ్రాప్ డౌన్ వస్తుంది, యూజర్స్ అండ్ రోల్స్. సో యూజర్ క్రియేట్ చేయడానికి లైక్ యూజర్ లిస్ట్ ఏదైతే ఉంటుందో యూజర్ లిస్ట్ డిస్ప్లే చేయడానికి, అలాగే రోల్స్ రోల్స్ ప్లేస్ లో అంటే యూజర్స్ లైక్ లిస్ట్ ఆఫ్ రోల్స్ ని డిస్ప్లే చేయడానికి. సో ఇక్కడ యూజర్ అంటేనేమో ఈ ఆల్ యూజర్స్ ని డిస్ప్లే చేయడానికి, రోల్స్ అంటేనేమో ఆల్ రోల్స్ ని డిస్ప్లే చేయడానికి. సో ఆల్ రోల్స్ డిస్ప్లే చేయడం మనం ఆల్రెడీ చేస్తున్నాం. లైక్ ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ లో మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి యూజర్స్ యాడ్ చేస్తున్నాం. అండ్ నౌ ఇక్కడ మనం ఏంటంటే ఎప్పుడైతే మనం ఇక్కడ యాడ్ న్యూ యూజర్ అని క్లిక్ చేస్తామో లైక్ ఇది రిజిస్ట్రేషన్ పేజ్ కి వెళ్ళిపోవాలి, రైట్? అంటే లాగౌట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కాదు, లైక్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇది రిజిస్ట్రేషన్ పేజ్ కి వెళ్ళాలి, ఫస్ట్. అండ్ నెక్స్ట్ మనం జరగాల్సింది ఏంటంటే సో ఇక్కడ చూడండి ఆల్ యూజర్స్ యాడ్ చేస్తున్నాం కదా. సో యాడ్ చేసిన తర్వాత ఎడిట్ చేయటం. ఎప్పుడైతే మనం ఇక్కడ యూజర్ ని ఎడిట్ చేయడానికి ఎడిట్ బటన్ ప్రెస్ చేస్తున్నామో లైక్ ఇక్కడ ఎడిట్ యూజర్ లో యూజర్స్ డీటెయిల్స్ రావాలి. అండ్ అలాగే యూజర్ రోల్స్, సో ఏ ఏ రోల్స్ ఉన్నాయి లైక్ రైట్ రోల్స్, ఏ ఏ రోల్స్ లో ఈ యూజర్ అనేవాడు ఉన్నాడు. అలాగే క్లెయిమ్స్. సో నెక్స్ట్ వచ్చి మనకి టాపిక్ వచ్చేసి క్లెయిమ్స్. సో క్లెయిమ్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ మనకి ఏం లేవు, జస్ట్ మనం యూజర్ అండ్ రోల్స్ వరకు చూస్తుంది. సో ఈ ఈ ఈ ఫార్మాట్ అండ్ ఫైనల్ గా డిలీట్. సో ఎప్పుడైతే మనం డిలీట్ అనేది చేస్తామో లైక్ ఇక్కడ మనకి రెండు ఆపరేషన్స్ అనేది చేస్తాం. సో వాటి మీద మనం కరెంట్ ఆపరేషన్స్ అనేది చేస్తున్నాం. క్లియర్? సో ఫస్ట్ వన్ ఎడిట్ రోల్. సో ఇక్కడ మనం రోల్ ని ఎడిట్ చేయాలి అంటే సో రోల్ ని మనం ఇక్కడ ఎడిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ యూజర్ రోల్ మోడల్ తీసుకోవాలి. ఏంటంటే యూజర్ ఐడి, యూజర్ నేమ్ అండ్ ఈ సెలెక్టెడ్. లైక్ ఇక్కడ మనకి ఆ రోల్ లో వచ్చేసరికి మనకి చూస్ చేసుకుంటున్నాం, రైట్? సో ఇక్కడ మనం చూస్ చేసుకుంటాం ఏంటిది యూజర్ డీటెయిల్స్, రైట్? సో యూజర్ నేమ్ తీసుకుంటాం మనం ఇక్కడ అండ్ యూజర్ డీటెయిల్స్ చెక్ చేస్తున్నాం. అండ్ ఇన్ ది మీన్ వైల్ యూజర్ డీటెయిల్స్ అంటే యూజర్ నేమ్ తీసుకున్నప్పుడు మనకి ఐడి అనేది మనకి ఇన్క్లూ కదా, కాబట్టి లైక్ మనకి ఐడి అనేది ఇక్కడ హైడ్ లో వచ్చింది. ఓకే, సో అందుకని చెప్పేసి మనం ఒక మోడల్ అనేది క్రియేట్ చేయాలి. సో ఈ మోడల్ వచ్చేసి మనకి యూజర్ రోల్, యూజర్ కి సంబంధించి యూజర్ రోల్ మోడల్. సో ఒకటి క్రియేట్ చేద్దాం క్లాస్ యూజర్ రోల్ మోడల్. ప్రాపర్టీ యూజర్ ఐడి, యూజర్ నేమ్ అండ్ ఈజ్ సెలెక్టెడ్. లైక్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఈజ్ సెలెక్టెడ్. ఇట్స్ ఎ బూలియన్ వాల్యూ, రైట్? లైక్ సో ఇది కీ ప్రొవైడ్ చేద్దాం. సో మనం జనరేట్ చేసేటప్పుడు
రైట్. అండ్ మరి రోల్స్ ని ఎడిట్ చేస్తున్నాం కదా, రోల్స్ ని మనం ఎడిట్ చేస్తున్నాం. సో రోల్స్ ని ఎడిట్ చేస్తా, యూజర్స్ ని కూడా రోల్స్ లోకి యాడ్ చేస్తాం. సో జాగ్రత్తగా పెట్టుకుంటే రోల్స్ ని ఎడిట్ చేస్తూనే ఎడిట్ రోల్ వ్యూ మోడల్, ఎడిట్ రోల్ వ్యూ మోడల్. ఓకే. ఓకే, ఎడిట్ రోల్ వ్యూ మోడల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఓకే. రోల్ ఐడి, రోల్ నెంబర్, డిస్క్రిప్షన్. అండ్ దీనిలో ఈ రోల్ లోకి వచ్చేప్పటికి మనం యూజర్స్ ని కూడా యాడ్ చేస్తాం. సో ఒక యూజర్ కాదు, మల్టిపుల్ యూజర్స్ ఉండొచ్చు కదా మనకి దానిలో. కాబట్టి లిస్ట్ ఆఫ్ యూజర్స్. సో యూజర్స్ స్ట్రింగ్ కదా మనకి. రైట్. యూజర్స్. రైట్. యూజర్స్. అండ్ దిస్ ఇస్ ఎడిట్ వ్యూ మోడల్, ఎడిట్ రోల్ వ్యూ మోడల్. సో అడ్మినిస్ట్రేటర్ లోకి వెళ్ళి లైక్ ఇక్కడ చూద్దాం, రోల్ మేనేజర్ తీసుకున్నాం, బట్ ఇక్కడ యూజర్స్ ని కూడా యాడ్ చేస్తున్నాం కదా, కాబట్టి మనం యూజర్ మేనేజర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓన్లీ యూజర్ మేనేజర్. రైట్. అండ్ నౌ ఎడిట్ రోల్, ఈ వ్యూ కదా మనం చేంజ్ చేయాల్సింది. ఎడిట్ రోల్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ మెథడ్ లైక్ ఎప్పుడైతే మనం ఈ వ్యూ అనేది మనకి ఓపెన్ అవుతుందో, డేటాబేస్ నుంచి మనకి డేటా రిట్రీవ్ చేసుకుంటాం, అప్పుడు దీని మీద కొంచెం చేంజెస్ అనేది చేద్దాం. లైక్ రోల్. సో రోల్ ఐడి బేస్ చేసుకొని చెక్ చేస్తున్నాం. సపోజ్ ఇది కనుక రోల్ ఐడి కనుక మళ్ళీ ఉంటే ఉంటే ఇస్తాం, అదర్వైజ్ సో ఐడి, రోల్ అండ్ డిస్క్రిప్షన్ యాజ్ ఆఫ్ నో. ఓకే. అండ్ మరి యూజర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా మనకి, యూజర్స్ డీటెయిల్స్ కూడా మనం గెట్ చేసుకోవాలి కదా. రైట్. యూజర్ డీటెయిల్స్ కూడా గెట్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ మోడల్ అనేది క్రియేట్ చేసాం, మోడల్లో మనకి యూజర్ అనేవాడు కూడా ఉన్నాడు, యూజర్ అనేవాడు కూడా ఉన్నాడు కదా. సో యూజర్ డీటెయిల్స్ యాడ్ చేద్దాం. దట్ మీన్స్ model dot users equals to, it's a string, right? New list of where user in user manager dot users dot to list. User manager నుంచి like list of users ని మనం తీసుకుంటాం. రైట్. అండ్ నౌ ఇప్పుడు ఈ యూజర్ అనేవాడు ఆ రోల్ లో ఉన్నాడా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయండి, అదే కదా. సో దట్ మీన్స్ ఈవెంట్ రోల్ మేనేజర్ డాట్ user manager, user manager is in రోల్, లైక్ ఈ యూజర్ అనేవాళ్ళు రోల్ డెవలప్మెంట్ లో ఉన్నాడా. సో రోల్ అనేది మనం ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసాం, రైట్. సో దీనిలో ఉన్నదా లేదా చెక్ చేస్తున్నాం. యూజర్ అనేవాడు ఈ రోల్ నేమ్ తో అసైన్మెంట్ అసైన్ అయ్యి ఉన్నాడా లేదా. సపోజ్ ఇన్ కేస్ ఉన్నాడు అనుకున్నాం, మోడల్ డాట్ యూజర్ డాట్ యాడ్ యూజర్ డాట్ లైక్ ఈ మోడల్ ఏదైతే ఉందో దట్ మీన్స్ ఏదైతే ఇది ఎడిట్ రోల్ వ్యూ మోడల్ ఏదైతే క్రియేట్ చేసామో ఈ మోడల్ కి ఆ యూజర్ డీటెయిల్స్ ని యాడ్ చేస్తున్నాం. సో ఈ డీటెయిల్స్ కదా మనకి ఇక్కడ వ్యూలోకి వెళ్తుంది. సో వ్యూలోకి వెళ్ళి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. క్లియర్. సో వ్యూ జనరేట్ చేద్దాం. ఎడిట్, ఎడిట్ రోల్ వ్యూ మోడల్. సో ఎడిట్ రోల్ వ్యూ మోడల్, రైట్.
సో ఎడిట్ రోల్లోకి వెళ్దాం. అడ్మినిస్ట్రేటర్ లిస్ట్ రోల్స్. సో ఎప్పుడైతే ఎడిట్ చేస్తున్నామో ఎడిట్ రోల్స్. సో ఇక్కడ చూడు ఎడిట్ లోకి వచ్చాం. సో ఎడిట్ లోకి వచ్చిన తర్వాత రోల్ ఐడి, రోల్ నేమ్, డిస్క్రిప్షన్. సో దీంతో పాటు మనకి యూజర్ ఇన్రోల్, లైక్ ఇక్కడ యూజర్ అనేది, యూజర్స్ అనేవాళ్ళు ఈ రోల్ లో ఎవరు లేరు, యాక్చువల్ మనం అసైన్ చేయలేదు అన్నా. ఇప్పుడు మనం యాడ్ ఆర్ రిమూవ్ యూజర్ ఫ్రమ్ రోల్, లైక్ ఇక్కడ మనం క్రియేట్ చేయాలి. రైట్, ఎడిట్ యూజర్స్ ఇన్ దిస్ రోల్. రైట్, ఈ యూజర్స్ ని ఈ రోల్ లోకి మనం యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఫామ్ క్రియేట్ చేయాలి. సో పేజ్ తీసుకున్నాం. సో certificate method. Edit users intro. So role లో మనం ఎడిట్ చేస్తాం. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దట్ రోల్ ఐడి. రైట్, రోల్ ఐడిని బేస్ చేసుకొని మనం ఎడిట్ అనేది చేస్తున్నాం. సో ఫస్ట్ రోల్ ఐడిని క్యాన్సిల్ అప్ తీసుకుంటాం. ప్లస్ బ్యాక్ డాట్ రోల్ ఐడి. లైక్ రోల్ ఐడి మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తామో లైక్ పారామీటర్ లో పాస్ చేస్తాం అది. అండ్ లైక్ రోల్. సో బేస్డ్ ఆన్ ది రోల్ ఐడి అసలు ఆ రోల్ అనేది ఎగ్జిస్టింగ్ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. సో రోల్ మేనేజర్ డాట్ ఫైండ్ బై ఐడి రోల్ ఐడి. సపోజ్ రోల్ అనేది నల్ అయిందని మెసేజ్ వ్యూబ్యాక్ డాట్ error message string interpolation like role with ID. That's a role ID, right? Role ID cannot be found. Error will occur, but next role name తీసుకున్నాం. రైట్, సో రోల్ నేమ్ అనేది మనం వ్యూబ్యాక్ లో తీసుకున్నాం. సో వ్యూబ్యాక్ డాట్ రోల్ నేమ్. సపోజ్ రోల్ లో ఎగ్జిస్టింగ్ ఉంటే దాని నుంచి ఆ రోల్ నేమ్ అనేది తీసుకుంటాం. అండ్ సో బేస్డ్ ఆన్ ది రోల్ మనకి ఆ నేమ్ అనేది రోల్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ యూజర్ డీటెయిల్స్ అనేది గెట్ చేయాలి ఇక్కడ. రైట్, దట్ మీన్స్ ఎంతమంది యూజర్స్ ఉన్నారో ఆ డీటెయిల్స్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. అండ్ యూజర్ నేమ్ తో పాటు నాకు లైక్ చెక్ బాక్స్ లాగా కావాలి. దట్ మీన్స్ ఈ మనం సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ కావాలి. సో ఒక మోడల్ తీసుకుందాం. న్యూ లిస్ట్ ఆఫ్ లైక్ యూజర్ రోల్ మనం తీసుకుందాం. రైట్, దానిలో కదా మనకి యూజర్స్ తీసుకున్నామని యూజర్ డీటెయిల్స్ మనం తీసుకుంది ఇక్కడే కదా. రైట్, యూజర్ రోల్ మోడల్ న్యూగా క్రియేట్ చేసాం. యూజర్ రోల్ మోడల్ లైక్ యూజర్ ఐడి, యూజర్ నేమ్ అండ్ ఈ సెలెక్టెడ్. సో సెలెక్ట్ చేసిన డీటెయిల్స్ మనకి పెట్టేసాం. అండ్ నౌ ఇటరేట్ చేద్దాం. ఫర్ ఈచ్ యూజర్ నేమ్, యూజర్ మేనేజర్ డాట్ యూజర్ డాట్ యూజర్ మేనేజర్ డాట్
యూజర్స్ ఎంతమంది అయితే ఉంటారో మనం ఇటరేట్ చేస్తాం. where user role model equals to new user role model like object తీసుకున్నాం. That's it. సో యూజర్ డాట్ ఐడి ఇలా ఇక్కడ ఏదైతే మనం యూజర్ తీసుకున్నామో ఆ యూజర్ బేస్ తీసుకున్నాం. అండ్ అలానే యూజర్ నేమ్ ఈక్వల్స్ టు యూజర్ డాట్ యూజర్ నేమ్. అండ్ సో యూజర్ డీటెయిల్స్ అయితే మనం తీసుకున్నాం. అండ్ నా ఇప్పుడు మనం తీసుకున్న ఏదైతే యూజర్ అయితే ఉన్నాడు లైక్ యూజర్ డీటెయిల్స్ మనం తీసుకుంటాం కదా. సో ఈ యూజర్ అనేవాడు పర్టికులర్ రోల్లో ఎగ్జిస్టింగ్ ఉన్నాడా లేదా చెక్ చేయాలి. సపోజ్ ఎగ్జిస్టింగ్ ఉంటే అంటే యాడ్ అయి ఉంటే కనుక మనం అది సెలెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రూ చేసుకోవాలి. సో దట్ మీన్స్ రైట్ యూజర్ మేనేజర్ డాట్ ఈక్స్ ఇన్ రోల్ లైక్ యూజర్ అనేవాడు రోల్ డాట్ నేమ్ ఈ నేమ్ లో ఉన్నాడా లేదా చెక్ చేసి సపోజ్ ఎగ్జిస్టింగ్ ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఏదైతే మనం ఇక్కడ యూజర్ రోల్ మోడల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా ఈ సెలెక్టెడ్ ఫస్ట్. ఇన్ కేసు లేకపోతే యూజర్ రోల్ మోడల్ సెలెక్టెడ్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసి ఉంటుందో అది వచ్చేసి మనకి పాస్. లైక్ ఇది ఎప్పుడు ఇది మనకి జస్ట్ మనం ఎడిట్ చేయడానికి జస్ట్ ఎడిట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే మనకి డిస్ప్లే అవడానికి అంటే ఇంకా మనం దాన్ని అప్డేట్ చేయడానికి ఇంకా వెళ్ళలేదు. రైట్ అది పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మోడల్ డాట్ యాడ్ మోడల్ యాడ్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ రిటర్న్ మోడల్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఇట్స్ ఎంటీ రైట్ ఎంటీ ఎంటీ వన్ ఎంటీ ఉంటుంది కస్టమర్కి లైక్ ఇక్కడ న్యూ ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇక్కడ యూజర్ రోల్ మోడల్ కి న్యూ ఆబ్జెక్ట్ లైక్ ఇలా తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి రన్ టైమ్ లో మనకి ఎక్సెప్షన్స్ అనేది అంటే నల్ ఎక్సెప్షన్స్ అనేది రాకుండా ఉంటాయి. క్లియర్. అండ్ ఇప్పుడు మనకి ఈ ఏదైతే జనరేట్ చేసామో ఎడిట్ యూజర్ ఇన్ రోల్ దీనికి వ్యూ అనేది క్రియేట్ చేద్దాం. సో వ్యూ జనరేట్ అయినా కొంచెం మోడిఫికేషన్స్ ఉందా. సో యాక్చువల్గా మనం ఎడిట్ రోల్ చేసాం కదా లైక్ యూజర్ రోల్ మోడల్ కావాలి. ఇప్పుడు యూజర్ రోల్ మోడల్ అయిన కదా మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ అనేది వస్తుంది. సో రైట్ అండ్ ఇది మల్టిపుల్ యూజర్స్ ఉంటాయి కాబట్టి లిస్ట్ తీసుకున్నాం. అండ్ నా సో ఫస్ట్ వన్ నేమ్ వస్తుంది లైక్ ఇది వచ్చేసి రోల్ నేమ్. తర్వాత లైక్ ఎప్పుడైతే ఎడిట్ చేసినామో అప్పుడు యాడ్ ఆర్ రిమూవ్ యూజర్స్ ఫ్రమ్ దిస్ రో. అండ్ నా ఇక్కడ చూడండి ఇటరేషన్ జరుగుతుంది. సో డిపెండ్స్ ఆన్ ది మోడల్ లిస్ట్ మనకి ఇక్కడ యూజర్ నేమ్ లైక్ యూజర్ ఐడి యూజర్ నేమ్ హిడెన్ లో ఉంటాయి. అండ్ నా ఈ సెలెక్టెడ్ లో మనకు వచ్చేసి ఇక్కడ లైక్ యూజర్ నేమ్ లైక్ చూడండి యూజర్ నేమ్ ప్లస్ ఈ సెలెక్టెడ్ అనే ఆప్షన్ వస్తుంది మనకి ఇక్కడ. రైట్ అండ్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ బటన్ ప్రెస్ చేస్తామో లైక్ ఇక్కడ మనకి ఇక్కడ సో పోస్ట్ మెథడ్ బేస్డ్ ఆన్ ది పోస్ట్ మెథడ్ లైక్ ఇక్కడ ఏదైతే ఎడిట్ యూజర్ ఇన్ రోల్ అనేది మనం క్రియేట్ చేసింది వచ్చి
హెచ్టిటిపి గెట్ మెథడ్, రైట్? సో అగైన్ మనం ఎప్పుడైతే పోస్ట్ మెథడ్ క్రియేట్ చేస్తామో మనం చూస్ చేసుకున్న ఆప్షన్స్ బేస్ చేసుకుని మనకి ఇది లైక్ అప్డేట్ అనేది చేస్తుంది. అండ్ సేమ్ ఇదేంటంటే లైక్ పోస్ట్ మెథడ్ చేద్దాం. సో పోస్ట్ మెథడ్ లో లైక్ ఇక్కడ మనకి యూజర్ డీటెయిల్స్ తీసుకోవాలి, అలాగే రోల్ ఐడి కూడా తీసుకోవాలి. సో లిస్ట్ ఆఫ్ యూజర్ రోల్, యూజర్ రోల్ యూజర్ రోల్ మోడల్ లిస్ట్ తీసుకోండి. దట్ ఈస్ ఇట్స్ అండ్ రోల్ ఐడి, రైట్? అండ్ ఫస్ట్ వన్, సో ఏం అవసరం లేదు. సో రోల్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా లేదా చూసుకుందాం. ఇన్ కేసు లేకపోతే లైక్ ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అనేది పాస్ చేస్తాం, రైట్? అండ్ హియర్, సో ఇప్పుడు మనం చేయాల్సింది సపోజ్ మనకి 5 యూజర్స్ ఉన్నారు. 5 యూజర్స్ లో మనం 3 యూజర్స్ ని చెక్ చేసుకున్నాం, రైట్? సో బేస్డ్ ఆన్ దిస్ యూజర్స్ ని మనం చూస్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం యూజర్ డీటెయిల్స్ ఏదైతే చెక్ చేసామో ఆ డీటెయిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సపోజ్ ఇన్ ఐ ఈక్వల్స్ టు 0 లైక్ ఇటరేషన్ ఇచ్చారు. సో ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మోడల్, లైక్ ఇక్కడ మోడల్ ఏదైతే ఉందో మనం ఏదైతే మోడల్ తీసుకున్నామో అంటే యూజర్స్ 5 మెంబర్స్ 6 మెంబర్స్, సో అకౌంట్ ని బేస్ చేసుకుని ఇక్కడ చేస్తాం. అండ్ నౌ ఫస్ట్ యూజర్ ని గెట్ చేద్దాం. సో యూజర్, సో ఫస్ట్ యూజర్ కావాలి కదా మనకి, లైక్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటుంది ఫర్ ఈచ్ కదా మనం యూజ్ చేస్తుంది. పర్లో క్లిక్ చేస్తున్నాం. సో పర్లో క్లిక్ చేసినప్పుడు ఎరేస్ అయితే ఎలా తీసుకుంటాము, లైక్ ఇండెక్స్ కి లైక్ ఐ అనేది ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అంటే యూజ్ చేస్తాం. అవైట్ లైక్ యూజర్ మేనేజర్ డాట్ ఫైండ్ బై ఐడి, సో ఐడిని బేస్ చేసుకొని గెట్ చేసుకుంటాం. సో ఐడి అనేది ఎలా వస్తుంది మనకి, మోడల్ ఆఫ్ ఐ, దట్ మీన్స్ ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ రోల్ దాంట్లో ఉన్న యూజర్ ఐడిని బేస్ చేసుకొని డీటెయిల్స్ గెట్ చేస్తాం, రైట్? యూజర్ డీటెయిల్స్ అండ్ లైక్ మనకి రిజల్ట్ తీసుకుంటున్నాం. సో రిజల్ట్ అనేది టైప్ ఏమని తీసుకున్నాం, మనం ఐడెంటిటీ రిజల్ట్, అలాగే ఇక్కడ వేర్ అనేది డైరెక్ట్ గా తీసుకోవడం కాదు కాబట్టి లైక్ ఐడెంటిటీ రిజల్ట్, సో రిజల్ట్ అని చెప్పి తీసుకున్నాం. ఎందుకంటే అసైన్మెంట్ అనేది నేను తర్వాత చేస్తాను, రైట్? అండ్ నౌ ఇప్పుడు నేను చెక్ చేయాల్సింది ఏంటంటే ఈ మోడల్ ఆఫ్ ఐ డాట్ ఈజ్ సెలెక్టెడ్. సో ఫస్ట్ మోడల్ తీసుకుంటే ఫస్ట్ రోలో ఉన్న డీటెయిల్స్ అంటే యూజర్ డీటెయిల్స్ అనేది ఇది సెలెక్ట్ చేసి ఉందా లేదా చెక్ చేసింది. అండ్ దాంతో పాటు నేను చెక్ చేసేది ఏంటంటే యూజర్ అనేవాడు, రైట్? మనం ఏదైతే తీసుకున్నామో యూజర్ మేనేజర్, ఈ రోల్ లో ఉన్నాడా లేదా అనేది చెక్ చేస్తాం. యూజర్ అండ్ రోల్ డాట్, ఆ రోల్ లో ఎగ్జిస్టింగ్ ఉన్నాడా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ ఉండకూడదు, అంటే సెలెక్ట్ చేసి ఉండి అండ్ ఈ రోల్ లేకపోతే మనం చేయాల్సింది ఏంటి, యాడ్ చేయాలి, అంతే కదా? రిజల్ట్ ఈక్వల్స్ టు రోల్ మేనేజర్ కి యాడ్ చేయాలి. రోల్ మేనేజర్ డాట్ యాడ్, యాడ్ టు రోల్స్, యాడ్ టు రోల్స్. చూడండి, యూజర్ అని రోల్ డాట్ నేమ్ ని యాడ్ చేస్తాం.
రైట్. ఈ యూజర్ కి ఈ రోల్ నేమ్ తో మనం యాడ్ అనేది చేస్తున్నాం. క్లియర్. సేమ్ ఇదే. సపోజ్ ఈ మోడల్ ఏదైతే ఉందో, లైక్ ఫస్ట్ యూజర్ వాడి డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు, బట్ వాడు వచ్చేసి సెలెక్ట్ చేసుకోకపోలేదు అంటే మనం చూస్ చేయలేదు. లైక్ 5 యూజర్స్ లో ఒక యూజర్ అనేది సెలెక్ట్ చేయలేదు, అండ్ వాడు ఆల్రెడీ ఆ రోల్లో ఎగ్జిస్టింగ్ ఉన్నాడు అని. రైట్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నా మనకి ఇక్కడ అవసరం అయితేనే మనం చెక్ చేసుకోవాలి. వాడు అవసరం లేదనుకున్నప్పుడు మనం రిమూవ్ చేయాలి కదా. అవసరం లేనప్పుడు రిమూవ్ చేసుకున్నాం. అవసరం అయితే 5 యూజర్స్ లో ప్రీవియస్ లో మనకి 2 యూజర్స్ చెక్ చేస్తున్నాం, అంటే రోల్ మ్యాప్ చేసి ఉంచి, ఈ టైం మనం వాటిని చెక్ చేయలేదు అంటే అది అవసరం లేదనే కదా. అంటే మనం ఎడిట్ చేసినప్పుడు మనకు అవసరమైన ఏమేమి కావాలో అవి ఎంచుకోవచ్చు. కాబట్టి ఇది చెక్ చేయకుండా ఆల్రెడీ రోల్లో ఉన్న, చెక్ చేయలేదు కాబట్టి మనం వాటిని మనం రిమూవ్ చేసేస్తాం. సో రైట్, యూజర్ మేనేజర్ డాట్ రిమూవ్ ద రోల్స్ యూజర్ అండ్, సో ఆ రోల్ లో నుంచి ఆ యూజర్ ని మనం రిమూవ్ అనేది చేస్తాం. అదర్వైజ్ సో your situation I think continues and final result task second. ఇంకా లూప్ లోనే ఉన్నాం, బయటకు రాలేదు మనం. రైట్. ఫర్ లూప్ లోనే ఉన్నాం. రైట్. అండ్ ఇఫ్ I is less than model dot count minus 1. 0 నుంచి తీసుకుంటున్నాం. రైట్. ఇది ఈక్వల్ అవ్వాలంటే లైక్ ఇది లాస్ట్ కి కంపల్. రైట్. సో అయినప్పుడు మనకి ఏం చేయాలంటే రిటర్న్ రీడైరెక్ట్ టు యాక్షన్. సో దేనిలో కావాలి అంటే రీడైరెక్ట్ అవ్వాలి నాకు ఎడిట్ రోల్ పేజ్ లోకి వచ్చేది. రైట్. ఎడిట్ రోల్ పేజ్ విత్ ఐడి, రోల్ ఐడి. సో ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో రైట్. సో ఇక్కడ రోల్ ఐడి తీసుకుంటాం, ఎందుకంటే ఎడిట్ రోల్లోకి వెళ్తాం. సపోజ్ ఇక్కడ ఎడిట్ రోల్లో మనం తీసుకున్న పారామీటర్ ఏముందో చూడండి. ఎడిట్ రోల్. సో చూడండి సేమ్ అదే ఇవ్వాల్సి వస్తుంది. రైట్. అదే ఎసెన్షియల్. ఈ రోల్ ఐడి లైక్ ఇక్కడ మనం తీసుకున్న రోల్ ఐడి. రైట్. అండ్ ఫైనల్లీ రిటర్న్ చేద్దాం డీటెయిల్స్ ని. లూప్ నుంచి బయటకు వచ్చేసేద్దాం. అండ్ ఫైనల్లీ రిటర్న్ redirect to action, same edit role, same thing. Yeah. సో దీనికి మళ్ళీ వ్యూ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వ్యూ జనరేట్ చేసాం రిలేటివ్. రైట్. సో యూజర్స్ ని మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. రైట్. సో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ లిస్ట్ యూజర్స్ లోకి వెళ్ళాం, రోల్స్ లోకి వెళ్ళాం. రోల్స్ లో యూజర్స్ ఎవరెవరు ఉన్నారో చూద్దాం. కావాలంటే మనం యాడ్ చేసుకుందాం, లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు.
సపోజ్ అడ్మిన్ లో చూద్దాం. యూజర్స్ ఎవరు యాడ్ ఆన్ రైట్ ఇక్కడ చూడండి. సో టూ యూజర్స్ ని మనం అడ్మిన్ కింద యాడ్ చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ చూడండి రోల్ అడ్మిన్ అని రాలేదు. సో చూద్దాం ఇది ఎందుకని రాలేదు. సపోజ్ నేను ఇక్కడ అప్డేట్ కొట్టాను. ఒకే యూజర్ వచ్చాడు. అండ్ అగైన్ మళ్ళీ చూద్దాం. టూ యూజర్స్ టూ యూజర్స్ లైక్ సమ్ ఇటరేషన్ వల్ల మనకి ఏదో ఇష్యూ ఉంది. అండ్ సపోజ్ క్యాన్సిల్ సపోజ్ సేల్స్ చూద్దాం. ఒకటే యాడ్ అవుతుంది. ఇష్యూ ఏంటో చూద్దాం. అండ్ నేమ్ కూడా డిస్ప్లే అవ్వలేదు కదా మనకి ఇక్కడ ఎడిట్ లో. ఈవెంట్ డాట్ రోల్ నేమ్ గెట్ మెథడ్. అచ్చా ఈ నేమ్ చేంజ్ అయింది ఇక్కడ. రోల్ నేమ్ ఇలా. సో అందుకని రాలేదు అక్కడ. అండ్ నౌ యూజర్స్ గెట్ చేసుకుంటున్నాము ఇదంతా ఓకే. అండ్ నౌ ఇక్కడ మనకి యూజర్స్ లోకి ఎందుకు రావట్లేదు అనేది చెక్ చేద్దాం. యూజర్ ఇన్స్టాల్ మనం అడ్మిన్ వన్ లో ఉన్నాం. అండ్ అడ్మిన్ వన్ వచ్చింది ఓకే. అండ్ అన్ని సెలెక్ట్ చేసాం అనుకున్నాం యూజర్స్. సో అప్డేట్. సో మోడల్లో ఫోర్ కౌంట్ ఉంది, ఫోర్ యూజర్స్. సెలెక్టెడ్ ట్రూ ఓకే. రోల్ నల్ కాదు కాబట్టి ఇటరేషన్ లైన్ మోడల్ కౌంట్. సో ఫస్ట్ యూజర్ డీటెయిల్స్. మోడల్ సెలెక్టెడ్. అండ్ సెలెక్ట్ చేస్తుంది కానీ యూజర్ అనేవాడు లైక్ ఇక్కడ చూస్తే మనకి మెథడ్ యూజర్ రోల్లో లేడు ఫస్ట్ వన్. సో అందుకని వచ్చేసి ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇది కూడా కండిషన్ ఫెయిల్. సెకండ్ యూజర్ యాడ్ అయ్యాడు. సో ఇది యాక్చువల్గా ఇక్కడ మూవ్ అయిపోతుంది ఇక్కడ కండిషన్. కండిషన్ ఇక్కడ మనం చేంజ్ చేయాలి. ఇలా యాక్చువల్గా విత్ ఇన్ ది లిమిట్ లో ఉంటే మనకు కావాల్సింది ఏంటి కంటిన్యూ అవ్వాలి రైట్.
షూర్ రాకూడదు. కంటిన్యూ అవ్వాలి. అండ్ ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ ఈ టూ తీసుకున్నాం. అప్డేట్. సో చూడండి, టూ యూజర్స్, టూ యూజర్స్ మనం ఇక్కడ యాడ్ చేసాం, రైట్. అండ్ అగైన్ సపోజ్ యూజర్స్ అవసరం లేదు. ఫస్ట్ యూజర్ లాస్ట్ యూజర్ కావాలంటే ఫస్ట్ యూజర్ లాస్ట్ యూజర్. అండ్ నా డేటాబేస్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఏంటంటే లైక్ యూజర్ ని రెండు మ్యాప్ చేసాం కదా. సో యూజర్ లైక్ ఏస్పినెట్ యూజర్ రోల్స్ అని టేబుల్ ఉంటుంది కదా. సో ఆ టేబుల్ మనం ఒకసారి చెక్ చేసుకున్నాం. లైక్ ఈ ఐడీస్ అనేది అంటే యూజర్ ఐడి అండ్ అలానే ఈ రోల్ ఐడి అనేవి రెండు మనకి మ్యాప్ అనేది రిజిస్టర్ యాప్ ఇవి మనం క్రియేట్ చేస్తున్నాం. సో ప్రీవియస్ వీడియో లైక్ ప్రీవియస్ కంటిన్యూషన్ చేస్తున్నాను. డిస్ప్లేట్ యూజర్ రోల్స్ మ్యాపింగ్ మనకి ఇక్కడ యూజర్ రోల్స్ లో జరుగుతుంది. రైట్, ఇక్కడ చూడండి మ్యాప్ చేసింది. ఫోర్ ఉన్నాయి. లైక్ ఇక్కడ ఇక్కడ చూడండి ఫోర్ మనం ఇప్పుడు యాడ్ చేశాక ఫోర్ వచ్చింది. అండ్ ట్రై టు రిమూవ్ అలా లైక్ ఇవన్నీ కూడా రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. అప్డేట్. సో వీటిలో ఏం లేదు. మరి ఇక్కడ చెక్ చేద్దాం. సో ఒకటి మాత్రం ఆల్రెడీ అయింది. లైక్ ఇది మనం మాన్యువల్ గా చేసినట్టున్నాం మేబీ. ఓకే. సో సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఈ డీటెయిల్స్ అనేది రెండు అనేది యాడ్ అవుతుంది. ఓకే. సో యూజర్ అండ్ రోల్స్ మనం మ్యాప్ చేసాం. సేమ్ ఇక్కడ నేనంటే యూజర్ రోల్స్ ఓన్లీ ఒక యూజర్ ని మాత్రమే నేను అడ్మిన్ లోకి తీసుకుంటున్నాను. అండ్ అడ్మిన్ లోకి తీసుకున్న తర్వాత లైక్ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ పేజ్ ఏదైతే ఉందో ఈ అడ్మినిస్ట్రేటర్ పేజ్ మీద నాకు ఓన్లీ అడ్మిన్ మాత్రమే లైక్ ఒక యూజర్ తో నేను లాగిన్ అయితే ఈ అడ్మిన్ లో ఉన్న పేజెస్ ఏదైతే క్రియేట్ రోల్ కానీ ఏదైనా కానీ ఇది ఓన్లీ అడ్మిన్ మాత్రమే నాకు యాక్సెస్ చేసుకోవాలి అని అనుకున్నాను. సో దట్ ఈస్ రోల్ బేస్డ్ అథెంటికేషన్. సో ఆథరైజ్ రోల్స్ సపోజ్ ఓన్లీ అడ్మిన్ మాత్రమే. ఓకే. లైక్ ఇది లాగిన్ అండి. సో ఇది హోమ్ పేజ్. సో చూడండి ఏ పేజ్ అయినా కానీ నాకు ఇక్కడ రిస్ట్రిక్షన్ చేస్తుంది. అండ్ సపోజ్ ఈ అడ్మిన్ లో క్రియేట్ రోల్ ఉంది కదా. సో క్రియేట్ రోల్ ఎలా నన్ను వస్తుంది క్రియేట్ రైట్. కార్ట్ లోడ్ క్రియేట్
రోల్. సో ఇక్కడ చూడండి క్రియేట్ రోల్ ఇంతకు ముందు రాలేదు. ఇది లైక్ ఎనానమస్ యూజర్ ఎలా చేసాం మనం. సపోజ్ లిస్ట్ చూద్దాం. లిస్ట్ రోల్స్ చూద్దాం. సో లిస్ట్ రోల్స్ యాక్సెస్ లేదు. సపోజ్ సేమ్ ఇది ఎలా ఎనానమస్ లిస్ట్ రోల్స్ మీద అప్లై చేద్దాం. ఓకే. అండ్ హార్ట్లో అండ్ సేమ్ థింగ్ లిస్ట్ రోల్స్. చూడండి. రైట్. క్లియర్. సో ఇది రోల్ బేస్డ్ అథెంటికేషన్. రైట్. రోల్ బేస్డ్ అథెంటికేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం మల్టిపుల్ యూజర్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. మల్టిపుల్ యూజర్స్ సపోజ్ అడ్మిన్, లైక్ మనం ఏదైతే క్రియేట్ చేసాం యూజర్స్ లైక్ అడ్మిన్ 1, అలాగే సేల్స్ యూజర్. రైట్. సో ఈ మల్టిపుల్ యూజర్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ అలానే మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ కూడా లైక్ ఇక్కడ ఈ అడ్మిన్ అని సపోజ్ సేమ్ ఇలా ప్రొవైడ్ చేయొచ్చు. యూజర్ 1 లైక్ ఇక్కడ అడ్మిన్ 1. రైట్. అడ్మిన్ 1. సో ఇలా ఇవ్వటం వల్ల దీన్ని ఏంటంటే మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ అంటాం, ఆర్ మల్టిపుల్ రోల్స్ అంటే పక్క పక్కన ఇచ్చేసేస్తారు. క్లియర్. సో రోల్ బేస్డ్ అథెంటికేషన్ అనేది ఇలా చేస్తాం. బేసిక్ గా ఫస్ట్ యూజర్స్ ని క్రియేట్ చేసి రోల్స్ ని క్రియేట్ చేసి అన్నిటిని మ్యాప్ చేసి ఫైనల్ గా రోల్స్ అనేవి ఏ మెథడ్ యాక్సెస్ చేసుకోవాలి అంటే ఏ యాక్షన్ మెథడ్ ని యాక్సెస్ చేసుకోవాలి ఏంటి అనేది చూసుకుంటాం. ఇలా వెళ్తాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఈ మ్యాపింగ్ మ్యాపింగ్ అండ్ ఈ లైక్ ఈ ఆర్గనైజేషన్ దట్ మీన్స్ ఇది రోల్ బేస్డ్ ఆర్గనైజేషన్. సో ఇంకా ఫైనల్ గా ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేను యూజర్స్ డీటెయిల్స్ అంటే ప్రీవియస్ మనం స్క్రీన్ షాట్స్ చూసాం. యూజర్ డీటెయిల్స్ కావాలి. ఫస్ట్ రిమూవ్ చేస్తా. నాకు యూజర్ డీటెయిల్స్ కావాలి. ఆల్ యూజర్స్. రైట్. ఆల్ యూజర్స్ అనేది లిస్ట్ కావాలి. సో ఎన్నిలోని డీటెయిల్స్ యాక్సెస్ పబ్లిక్ యాక్షన్ రిజల్ట్ లిస్ట్ యూజర్స్. యూజర్స్ లైక్ యూజర్ మేనేజర్ డాట్ యూజర్స్. యూజర్ డీటెయిల్స్. రైట్. రిటర్న్. సో యూజర్స్ నేను రిటర్న్ చేస్తున్నాను. ఓకే. అండ్ వ్యూ క్రియేట్ చేద్దాం. లిస్ట్ users, only users. Users list. సో యూజర్ లిస్ట్ అనేది మనం యాక్చువల్గా డేటాబేస్ నుంచి తీసుకున్నాం అంటే రిజిస్టర్ వ్యూ మోడల్ అంటే లైక్ మనం వ్యూ నుంచి దీనిలో మోడల్లోకి తీసుకుంటాం, అలా కాకుండా డేటాబేస్ నుంచి తీసుకుంటాం కాబట్టి. రైట్. సో అలాగే శాంపుల్ కోడ్ అని నేను క్రియేట్ చేస్తున్నాను.
సో అప్లికేషన్ యూజర్ లైక్ నార్మల్గా అయితే ఐడెంటిటీ యూజర్ అని తీసుకుంటాం, మనం ఆల్రెడీ ఎడిట్ చేస్తున్నాం కాబట్టి ఇలా తీసుకున్నాం. అండ్ అకౌంట్ కంట్రోలర్ రిజిస్టర్ లైక్ యాడ్ న్యూ యూజర్ అంటే రిజిస్టర్ మెథడ్లోకి వెళ్తాం. అకౌంట్ కంట్రోలర్ లో రిజిస్టర్ మెథడ్ ఉంది కదా, సో ఈ రిజిస్టర్ మెథడ్ అనుకోండి. రైట్. అండ్ యూజర్ ఐడి, యూజర్ నేమ్, అండ్ ఎడిట్ అండ్ డిలీట్. రైట్, ఎడిట్ అండ్ డిలీట్. సో ఒకసారి ఇది రన్ చేద్దాం యూజర్ డీటెయిల్. బిఫోర్ దట్ మనకి ఏంటంటే లైక్ ఇక్కడ లైక్ పేజ్ లో మనకి నావిగేషన్ చూస్తే ఈ రోల్స్ అండ్ యూజర్స్ ని డిస్ప్లే చేయడానికి మనం మాన్యువల్ గా యూఆర్ఎల్ ని టైప్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా మనం బ్రౌజర్ ద్వారా లైక్ ఇక్కడ నావిగేషన్ లో యాడ్ చేద్దాం. రైట్. సో ఇక్కడ ఏంటంటే మేనేజ్ అనే రైట్ ఈ నావిగేషన్ బార్ ఒకటి యాడ్ చేసి దాంట్లో డ్రాప్ డౌన్ లిస్ట్ ఇద్దాం. క్లియర్. సో లెవెల్ పేజ్ లోకి వెళ్ళాం. లైక్ ఇక్కడ మనకు వచ్చేసి ఇండెక్స్ అండ్ ప్రైవసీ ఉంది, అండ్ దీని తర్వాత యాడ్ చేయాలి. సారీ. లైక్ సైన్ ఇన్ మేనేజర్, సైన్ ఇన్ మేనేజర్ యాడ్ చేద్దాం. ఐడెంటిటీ అండ్ సైన్ మేనేజర్. రైట్. యూజర్ సపోజ్ ఇక్కడ అడ్మిన్ అనుకోండి. లైక్ అడ్మిన్ యూజర్ లైక్ ఎవరైతే అడ్మిన్ అనేవాడే మనం ఈ చేంజెస్ అనేది చేయడానికి అవుతుంది. రైట్. సో అడ్మినిస్ట్రేటర్ కంట్రోల్ లిస్ట్ యూజర్స్. సో లిస్ట్ యూజర్స్ ఉంది కదా, అండ్ అలానే లిస్ట్ రోల్స్ అన్నమాట. లిస్ట్ రోల్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్. క్లియర్. సో రన్ చేద్దాం. సో ఫస్ట్ రాదు ఎందుకంటే మనకి ఇది లిస్ట్ రోల్స్, రోల్స్ చేంజ్ చేద్దాం. అడ్మిన్ అని ఉంది కదా, దీన్ని ఎడిట్ చేద్దాం. అడ్మిన్ లోకి తీసుకుందాం. అడ్మిన్ అండ్ అడ్మిన్ లోకి ఓన్లీ ఒక యూజర్ ని మాత్రమే తీసుకుందాం. ఒక యూజర్ అండ్ నట్ టు అడ్మిన్ కంప్లీట్. లైక్ ఇక్కడ చేంజ్ అయిపోతుంది. లిస్ట్ రోల్స్. సో యూజర్ ఫీల్డ్ అనేది బౌన్స్ అవుతుంది ఇక్కడ. ఇది చూడండి యూజర్ ఫీల్డ్. నాకు ఎప్పుడైతే మనం ఇక్కడ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నామో, సపోజ్ ఇక్కడ యాడ్ చేసాం అనుకోండి. సో అప్డేట్ దగ్గర మిస్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఇష్యూ ఏంటో చూద్దాం. ఎడిట్ రోల్. ఎప్పుడైతే మనం అప్డేట్ ఇస్తున్నామో ఇక్కడ మనకి ఇక్కడ యాక్షన్ మెథడ్ లేయర్ యాక్షన్. రైట్. సో ఇది ఎడిట్ రోల్. అప్డేట్ చేసినప్పుడు ఎడిట్ రోల్ లోకి రావాలి కదా. ఎడిట్ రోల్ లో మోడల్ డీటెయిల్స్ తీసుకుంటాం.
సపోజ్ న్యూ రోల్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ చేంజెస్ చేయాల్సి వస్తుందని. సో యాక్సెస్ అడ్మిన్ ఓన్లీ క్రియేట్. సో రోల్ అసైన్ చేద్దాం. అండ్ అడ్మిన్ కి జస్ట్ ఒక యూజర్ మాత్రమే, రైట్. రైట్, ఇక్కడ చూడండి మనం చూస్ అయ్యే ఉంటుంది. ఓకే, అడ్మిన్ కి అయితే యూజర్ అయితే మనం యాడ్ చేసాము. లాగ్అవుట్ అండ్ అగైన్ లాగిన్. సో ఇక్కడ చూడండి మేనేజ్, రైట్. సో యూజర్స్, సో యూజర్ డీటెయిల్స్ చూడండి అన్ని వచ్చినాయి మనకి ఇక్కడ. సపోజ్ రోల్ లిస్ట్ కావాలంటే రోల్ క్లియర్. యూజర్స్, సపోజ్ మనం అడ్మిన్ కాకుండా వేరే యూజర్ తో లాగిన్ అవుదాం అనుకుందాం. సో లాగిన్ అయ్యాం. సో అతను అడ్మిన్ కార్డ్, రైట్, క్లియర్. అండ్ నా ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఈ యూజర్ డీటెయిల్స్ ఏదైతే మనం ఇక్కడ యాడ్ చేసామో, యూజర్ డీటెయిల్స్ లైక్ ఇక్కడ యూజర్ ఉన్నారు కదా. సో యూజర్ ని ఎడిట్ అండ్ డిలీట్ ఎలా చేస్తాం. లైక్ రోల్స్ అయితే మనం ఎడిట్ ఆప్షన్ డిలీట్ ఆప్షన్ ఉంది, రైట్. అండ్ అలానే యూజర్స్ వచ్చే వాటికి ఎడిట్ అండ్ డిలీట్ అనేది ఎలా చేయాలి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఎడిట్ చేయాలంటే యూజర్ డీటెయిల్స్ మనకి ఏవైతే ఉన్నాయో లైక్ ఐడి కానీ యూజర్ నేమ్ కానీ ఈమెయిల్ ఫస్ట్ టైం లాస్ట్ టైం, రైట్. అలా డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అండ్ ఆ యూజర్ డీటెయిల్స్ లో మనకి క్లెయిమ్స్ అండ్ రోల్స్ కూడా ఉంటాయి కదా. సో అంటే మనం ఆల్రెడీ యాడ్ చేస్తుందిగా, బట్ రోల్స్ క్లెయిమ్స్ అనేవి లేవు, మనం ఫ్యూచర్ లో యాడ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎడిట్ యూజర్ వ్యూ మోడల్ తీసుకున్నాం. ఎడిట్ యూజర్ వ్యూ మోడల్ ఎక్కడైనా ఉందా? లేదు. ఎడిట్ యూజర్ వ్యూ మోడల్. సో ప్రాపర్టీస్ లైక్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటాయి రిజిస్ట్రేషన్ ఫామ్ లో. ఐడి, సపోజ్ ఈమెయిల్, యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఈమెయిల్. యూజర్ నేమ్, first name, email, and next claims. Right. Public list on claims కానీ ఏదైనా కానీ మనకి ఇక్కడ స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ టైప్. అండ్ ఇన్ ద సేమ్ వే రోల్స్ కూడా తీసుకుందాం. సి ఇవి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ ఇక్కడ మనం తీసుకున్నది. సో ఈ క్లెయిమ్ కానీ లిస్ట్ కానీ లైక్ ఎప్పుడైతే మనం రన్ టైమ్ లో ఇవి నల్ ఎక్సెప్షన్ అనేది మనకు రాకుండా ఉండాలంటే మనం ఏంటంటే న్యూ ఆబ్జెక్ట్ తో యూటిలైజేషన్ అనేది చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కన్స్ట్రక్టర్ లైక్ ఈ మోడల్ ఎప్పుడైతే అంటే ఈ క్లాస్ ఎప్పుడైతే కాల్ చేస్తామో ఆబ్జెక్ట్ లైక్ ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి లైక్ ఇక్కడ మనకి
లైక్ క్లైమ్స్ అవి క్రియేట్ చేసేది. సో చెప్తా ఇన్స్టాలేషన్ చేస్తాం. క్లియర్. న్యూ ఆబ్జెక్ట్స్ ఇన్స్టాలేషన్ చేసి క్లియర్. అండ్ నౌ ఎడిట్ యూజర్ మెథడ్ క్రియేట్ చేద్దాం. ఎడిట్ మీన్స్ ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న దాన్ని చేస్తాం. సో ఇట్స్ గెట్ మెథడ్ కాంప్లికేషన్ టాస్క్. యూజర్ ని ఎడిట్ చేస్తాం బేస్డ్ ఆన్ యూజర్ ఐడి. రైట్. సో ఫస్ట్ యూజర్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. యూజర్ మేనేజర్ డాట్ ఫైండ్ ఐడి యూజర్ డీటెయిల్స్. లైక్ యూజర్ ఐడి ఏదైతే పారామీటర్ పాస్ చేస్తామో యూజర్ నల్. యూజర్ కనుక నల్ అయితే యూజర్ డాట్ error message equals to generation user with ID not found. And return error. Error page picture. Next one, claims. So next claims get చేసుకోవాలి కదా, రైట్. యూజర్ డీటెయిల్స్ అయితే తీసుకున్నాం అండ్ క్లెయిమ్స్ అండ్ రోల్స్ కూడా గెట్ చేసుకోవాలి కదా. సో when claims list equals to event user manager dot get claims. ఎక్కడ యూజర్ ఎవరైతే ఇస్తున్నారో సేమ్ అలాగే రోల్ లిస్ట్. Right. User manager dot get processing. సో పర్టికులర్ యూజర్ యొక్క ఎవరైతే ఉందో అక్కడ ఆ యూజర్ దగ్గర క్లెయిమ్స్ అండ్ ఫాల్స్ అనేది గెట్ చేసుకుంది. ఓకే. అండ్ నౌ ఈ మనం ఎడిట్ యూజర్ మోడల్ ఏదైతే క్రియేట్ చేసామో ఇక్కడ క్రియేట్ చేసిన ఐడి ఫస్ట్ దాని నుంచి ఏంటంటే లైక్ ఈ మోడల్లోకి మనం తీసుకున్నాం. ఫస్ట్ డేటాబేస్ నుంచి ఈ మోడల్లోకి తీసుకున్నాం. తర్వాత చేంజెస్ ఏమైనా చేస్తే తర్వాత వాటిని మనం చేంజెస్ ని డేటాబేస్ లోకి అప్లోడ్ చేస్తాం. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఇక్కడ ఒక మోడల్ తీసుకున్నాం. దట్టు లైక్ ఏంటంటే మనం తీసుకుని ఎడిట్ యూజర్ వ్యూ మోడల్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ న్యూ ఎడిట్ యూజర్ వ్యూ మోడల్ ఐడి ఈక్వల్స్ టు ఈ ఐడి ఎక్కడి నుంచి తీసుకోవాలి యూజర్ డాట్ ఐడి. నెక్స్ట్ వన్ యూజర్ నేమ్ యూజర్ డాట్ యూజర్ నేమ్. ఈమెయిల్ యూజర్ డాట్ ఈమెయిల్. ఫస్ట్ నేమ్ యూజర్ డాట్ ఫస్ట్ నేమ్. లాస్ట్ నేమ్
user dot last. So ID, username, email, first name and last name. So claims. ఈ క్లెయిమ్స్ ని ఎక్కడి నుంచి తీసుకోవాలి? సో ఏదైతే మనం క్లెయిమ్స్ లిస్ట్ తీసుకున్నామో క్లెయిమ్స్ లిస్ట్ డాట్ సెలెక్ట్ సర్వర్ సో నాలెడ్జ్ రిఫ్రెష్ చేస్తాం అండ్ లిస్ట్ రోస్ లిస్ట్ రోల్ లిస్ట్ రోల్ లిస్ట్ రోల్స్ లిస్ట్ రోల్ స్టార్ సెలెక్ట్ రోల్స్ డైరెక్ట్ గా వాల్యూస్ ఉంటాయి సో దాంట్లో వాల్యూస్ ఉంటాయి సో డైరెక్ట్ రోల్ లిస్ట్ అని తీసుకున్నాం అండ్ రోల్ లిస్ట్ డాట్ టు లిస్ట్ లిస్ట్ అని రైట్ ఫైనల్ గా ఈ మోడల్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేద్దాం రిటర్న్ న్యూ సో మోడల్ క్రియేట్ చేద్దాం and now the issue with edit user view create channel so reservation view created edit user new order like ఇది డేటాబేస్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మనం ఎడిట్ యూజర్ వ్యూ మోడల్ క్రియేట్ అయింది అండ్ కొంచెం కస్టమైజేషన్ చేసుకోండి కొంచెం లైక్ ఇక్కడ మనకి రోల్స్ అలాగే క్లెయిమ్స్ అనేది కావాలి కదా లైక్ ఇవి ఇటరేట్ చేయాలి అంటే మల్టిపుల్ ఉంటాయి కాబట్టి ఇటరేట్ చేయాలి అండ్ నెక్స్ట్ లిస్ట్ యూజర్స్ ఎప్పుడైతే మనం లిస్ట్ యూజర్స్ ఎడిట్ బటన్ క్లిక్ చేస్తామో మనకి ఈ ఎడిట్ యూజర్ లోకి రావాలి సో కాబట్టి ఎప్పుడైతే మనం ఎడిట్ బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు వచ్చేసి మనకి కంట్రోలర్ లైక్ అడ్మినిస్ట్రేటర్ కంట్రోలర్ యాక్షన్ మెథడ్ అండ్ రౌట్ యూజర్ ఐడి సో యాక్చువల్గా మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి యూజర్ ఐడి కదా ఎడిట్ యూజర్ లో కాబట్టి ఇక్కడ యూజర్ ఐడి అనేది యాడ్ చేసుకున్నాం రైట్ సో ఒకసారి రన్ చేద్దాం చూడండి సో ప్రీవియస్ లో యూజర్స్ అండ్ ఫస్ట్ యూజర్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తే సో చూడాలి ఇక్కడ యూజర్ రోల్స్ సో ఈ ఆ యూజర్ అనేది లైక్ ఏదైతే ఇక్కడ యూజర్ వీటిలో మనకి యాడ్ చేసింది రైట్ సేల్స్ లో ఎడ్మిన్ వన్ లో ఎడ్మిన్ యూజర్ క్లెయిమ్స్ అనేది లేదు మనం ఇంకా యాడ్ చేయలేదు సో నెక్స్ట్ ఈ రోల్స్ అండ్ యూజర్స్ అయిన తర్వాత క్లెయిమ్స్ లోకి వెళ్ళాం రైట్ అండ్ నా ఎప్పుడైతే మనం ఇక్కడ అప్డేట్ బటన్ ప్రెస్ చేస్తామో అప్డేట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు లైక్ ఇప్పుడు మనకి కస్టమర్ లాస్ట్ అప్డేట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు లైక్ ఇది వచ్చేసి మనకి ఎడిట్ యూజర్ పోస్ట్ మెథడ్ మనం క్రియేట్ చేయాలి సో పోస్ట్ మెథడ్ క్రియేట్ చేయలేదు పోస్ట్ మెథడ్ క్రియేట్ చేద్దాం పోస్ట్ మెథడ్ లో డీటెయిల్స్ ఒక డీటెయిల్స్ కాదు కదా లైక్ మొత్తం మోడల్ డీటెయిల్స్ తీసుకోవాలి ఎడిట్ యూజర్ మోడల్ సో యూజర్ డీటెయిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మోడల్ నుంచి తీసుకోవాలి మోడల్ నుంచి ఐడి తీసుకోవాలి మోడల్ డాట్ ఐడి డాట్ ఐడి ఇక్కడ మోడల్ అనేది ఇచ్చాము సో అందుకని అలా చూస్తుంది ఏమి ఓకే అండ్ సపోజ్ యూజర్ అనేది నన్ను అయితే మోడల్ డాట్ ఐడి
not done the list. Yes, and none కాలేదు. Yes, no. ఇప్పుడు మనం చేయాలి. User dot email equals to model dot. In the same way, user dot username equals to model dot username. So user dot first name equals to model dot first name. Next one, user dot first name equals to model dot first name. So you details in first of all, update everything. This is equals to user manager dot update user. So user may update an HTML and result కనుక సక్సెస్ అయిపోయింది. Redirect to action. సో ఎక్కడికి వెళ్ళిపోవాలి లైక్ ఇక్కడ మనం ఎడిట్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ యూజర్ లిస్ట్ లోకి వెళ్ళిపోవాలి రైట్ లిస్ట్ యూజర్స్ లిస్ట్ యూజర్స్ లోకి వెళ్ళాలి ఓకే ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఎర్రర్ పోస్ట్ ఎర్రర్ ఏం ఎర్రర్స్ model state dot add model state dot add model dot add error dot description. So finally return your model return your model run చేద్దాం ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం ఫార్వర్డ్ చేసి అప్డేట్ సో అప్డేట్ అయింది ఎన్నో సెకండ్ టైం చూడండి నాకు ఇక్కడ ఆల్రెడీ సేవ్ అయింది ఓకే సో ఎడిట్ వర్క్ ఓకే బట్ నౌ మనకు కావాల్సింది అంటే డిలీట్ సో డిలీట్ ఎలా చేద్దామో చూద్దాం సో నెక్స్ట్ వన్ డిలీట్ వన్ ఇట్స్ సింపుల్ అండ్ లిస్ట్ యూజర్స్ లో మనం చేంజ్ చేస్తున్నాం కొంచెం చేయాల్సి వస్తుంది అది కూడా చూద్దాం పబ్లికేషన్ టాస్క్ సేమ్ థింగ్ delete user. So user ని delete చేయాలంటే based on user ID. So string is okay. User ID basis delete చేస్తాం. Right? So first of all, user అనేవాడు existing ఉన్నారా లేదా చెక్ చేస్తాం. So event user manager dot find by ID. So user ID. User ID basis మనం find చేస్తాం. And suppose normal same as usual. పర్టికులర్ ఐడి దగ్గర కానీ మనకి ఫైండ్ అవుట్ అయితే యూజర్ మేనేజర్ నుంచి దాన్ని రిమూవ్ చేస్తాం రిమూవ్ లేదా డిలీట్
ఓకే, డిలీట్ చేసి యూజర్ని డిలీట్ అని చెక్. రైట్. సో రిజల్ట్ కనుక సక్సెస్ అయితే అగైన్ మనకి ఎక్కడికి మూవ్ అవ్వాలి? రీడైరెక్ట్, రీడైరెక్ట్. రైట్. సపోజ్ ఇన్ కేస్ ఫెయిల్ అయిందని, సో ప్లీజ్ ఆల్రెడీ ఫెయిల్ అయితే మోడల్ యాడ్ చేసిన కూడా మోడల్ యాడ్ సేమ్ అదే ఫినాన్స్ యాడ్. ఫైనల్లీ రిటర్న్ 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 సేమ్ ఇది. రైట్. సో లిస్ట్ యూజర్ దగ్గర కూడా సేమ్ వే. రైట్. డిలీట్ దగ్గర సేమ్ వే. సో మీకు ఫెమిలియర్ అయితే జావా స్క్రిప్ట్ యూస్ చేసుకోండి, క్లియర్గా ఉంటుంది. లైక్ ఇక్కడ మనకి ఎడిట్ యూజర్ కదా, డిలీట్ యూజర్ కదా, మనకు కావాల్సిన యాక్షన్ మెథడ్ డిలీట్ యూజర్. యూజర్ యూజర్ లిస్ట్ వస్తుంది, ఎడిట్. సో ఎడిట్ చేద్దాం, డిలీట్. ఎలా వస్తుంది చెక్ చేద్దాం. సో యూజర్ ఐడి ఐ థింక్ మనం క్యాప్స్ ఇచ్చాము. ఒకసారి చెక్ చేద్దాం. HTTP మెథడ్ కామెంట్ చేసా. నా చూడండి, సపోజ్ ఈమెయిల్ డిలీట్ చేద్దాం. సో డిలీట్. రైట్. సో users deleted. Right? No users added. Clear. So this is the process. First, users ని రిజిస్ట్రేషన్ చేయటం, రైట్. అండ్ అలానే రోల్స్ ని చేయటం, వాటిని కస్టమైజేషన్ చేయటం, వాటిని మ్యాప్ చేయటం, రైట్. సో ఇది ప్రాసెస్ యాక్చువల్లీ, అంటే రోల్ బేస్డ్ ఆథెంటికేషన్ వరకు చేయాలి అంటే. అండ్ తర్వాత మనకి క్లెయిమ్స్ ఉంటాయి, రైట్. సో యూజర్స్ అండ్ రోల్స్ అండ్ క్లెయిమ్స్ ని యాడ్ చేస్తాం. క్లెయిమ్స్ బేస్డ్ ఆథెంటికేషన్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ రోల్ బేస్డ్ ఆథెంటికేషన్, క్లెయిమ్ బేస్డ్ ఆథెంటికేషన్ చూస్తాం, రైట్. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్టర్నల్ అథెంటికేషన్ అంటే గూగుల్ అథెంటికేషన్, మైక్రోసాఫ్ట్ అథెంటికేషన్స్ లైక్ ఇలాంటివి నెక్స్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఓవరాల్ గా మనకి క్లెయిమ్ బేస్డ్ అథెంటికేషన్ అయిన తర్వాత ఆ వీడియోస్కి వెళ్ళి కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ మీ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.